కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లేందుకు బీఆర్ఎస్ యత్నిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గతంలో అధికారంలో ఉండగా ఎన్ని అరాచకాలు సృష్టించారో ఎవరు మర్చిపోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం పేదల పక్షం నిలబడుతుందని చెప్పారు. రోజుల నుంచి జరుగుతున్నటువంటి హైడ్రా జరుగుతున్నటువంటి మరి దాని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రధానంగా హరీష్ రావు గారు ఈ రోజు కూడా అదే ప్రాంతం అది మన హైదర్ షా కూడా పోయిండు. అంటే ప్రజల్ని ఎందుకు మీరు భయప్రాంతులు చేస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? అసలు ప్రభుత్వాన్ని బదలాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని తప్పుదో పట్టించాలి, హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోమని ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్పాడు? మేమని ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వ తరఫున ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశాలు ఇచ్చారు? అది మీరు పూర్తిగా ప్రజలకు చెప్పకుండా మీ ఇండ్లు గులగొడతారని ముందే వాళ్ళకి ప్రజలకి వీళ్ళ ఏజెంట్లను పంపించి బస్తీలకు పంపించి ఈడ మా దగ్గర కూడా మా బస్తీలలో కూడా వచ్చి వాళ్ళు ప్రచారం ఏం చేస్తున్నారంటే మీ ఇల్లు రేపు మీ నెక్స్ట్ మీ దగ్గర బుల్డోజర్లు వస్తున్నాయని చెప్తున్నారు. మీకు అవసరం అంటున్నా ఇలాంటి చీటే నీచ రాజకీయాలు అవసరం అడుగుతున్నాడు నేను. హరీష్ రావు గారికి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయంగా పూర్తిగా ఒక సీజన్ పొలిటీషియన్ ఇంత చీప్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నా అర్థం అవుతలేదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు భయప్రాంతులు చేస్తా ఉన్నారు. నేను అందుకే పొద్దున కూడా చెప్పాను, ఏదైతే పేద ప్రజలు ఉన్నటువంటి స్థలం ఉందో ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అక్కడే పునర్వాసం కల్పించేటువంటి కార్యక్రమం తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. హరీష్ రావు గారు ఇలాంటి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చి తప్పుదో పట్టించేటువంటి మీరు ఈ ప్రయత్నాలు మానుకోకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు, ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్తా ఉన్నాడు. మీరు హస్తం గుర్తు ఎందుకు ఎడికని వచ్చింది మీకు మన మధ్యలో? హస్తం గుర్తుకు మీకేం సంబంధం? హస్తం గుర్తు తీసి అంటే రాజకీయం చేయాలి, ప్రజలకు భయప్రాంతులు చేయాలి, కాంగ్రెస్ పార్టీని లేదా ముఖ్యమంత్రి గారిని, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, గవర్నమెంట్ ని బస్సు పట్టించేటువంటి కార్యక్రమం. కేసీఆర్ గారు ఇచ్చింది చూపించాను కదా ఏమి ఇచ్చారో. 22,000 పైచీలకు అన్యాక్రాంతం అయిపోయింది నాలాల మీద అని చెప్పారు కదా. అప్పుడే చెప్పారు కదా దీనికి కావాల్సింది 1,00,000 కోట్లు కావాలని. మీరు అప్పుడు ఎందుకు ఆ 1,00,000 కోట్లు కేటాయించలేదు? ఇప్పుడు 1,00,000 కోట్లు కేటాయించమని చెప్పి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. దయ్యాల వేదాలు వరించినట్టు హరీష్ రావు గారు, దయచేసి మీరు మానుకోండి. మీ స్థాయి తగదు, ఇది మీరు చేయకూడదు మీ స్థాయికి. దయచేసి మీరు మానుకోండి. మీరు ఎన్ని ప్రయత్నం చేసినా జరిగేపోయేది మీకే తెలుసు. మేమేం చెప్పాలి? మీకు ఎన్ని రకాల హ్యూమిలేట్ అయ్యారు, ఎన్ని రకాల మీరు మరి అవమానానికి గురయ్యారు, అవన్నీ మేము చెప్పాల్సి వస్తుంది మళ్ళా తర్వాత. అవసరం లేదు, మీరు ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రభుత్వానికి తెలుసు ఏం చేయాలో. సరైన సమయంలో తప్పకుండా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉంది. ప్రజల గురించి, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వము. మీరు ఎన్ని అరాచకాలు సృష్టించినా, ఎన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెట్టినా ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడారు కాబట్టి ఆ ప్రజల పక్షాన తప్పకుండా ఈ ప్రభుత్వం నిలబడుతుందని మేము ప్రభుత్వ పక్షాన నేను తప్పకుండా వారికి గ్యారెంటీ ఇస్తాను.